హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి కాకరకాయ ఫ్రై. చాలామంది కాకరకాయ ఫ్రై తినరండి, చేదు ఉంటుందని. కానీ ఇలా చేసుకొని తినండి, అసలు చేదే ఉండదండి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడగండి. కడిగిన తర్వాత కట్ చేసుకొని ముక్కల్ని ఒక బౌల్ తీసుకుని అందులో వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసి. చేతితో బాగా అట్లా కలుపుంటే ఆ చేదు అనేది వాటర్ ఇంకిపోతుంది లోపలికి. అప్పుడు మన కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది. ఇంకా అట్లా కలిపిన తర్వాత 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసి. ఆలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి. 1 కప్పు పల్లీలు వేసి బాగా వేయించండి. పల్లీలు ద్వారగా వేగిన తర్వాత 1 కప్పు మినపప్పు వేయండి. మినపప్పు బాగా వేగిన తర్వాత 1 కప్పు శనగపప్పు వేయండి. శనగపప్పు కొంచెం ద్వారగా వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి, ఏది వేసుకున్నా పర్లేదండి. అవన్నీ మీడియం మంట మీద బాగా కుక్ చేయండి. అవన్నీ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేయండి. ధనియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ చల్లారేదాకా అలా పక్కన పెట్టేసేయండి. మనం ఒకసారి ఇంకా కాకరకాయలు చూసుకోండి ఎలా ఉన్నాయి. ఇంకా బౌల్లో కాకరకాయలు చూసారా ఎట్లా ఉన్నాయి, కొంచెం నీరుగా ఉన్నాయి కదండి. చేతితో అట్లా గట్టిగా పిండుకోండి. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి కాకరకాయల నుంచి. ఆ వాటర్ అనేది వెళ్తే చేదు వెళ్తుందండి. అప్పుడు కాకరకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతా అన్నీ కూడా అట్లా ఇంకా చేతితో గట్టిగా పిండేసి ఇంకా అట్లా ప్లేట్లో పెట్టేసుకోండి. చూసారా కాకరకాయలను వాటర్ ఎలా వెళ్ళిపోతుందో చూడండి. ఆ వాటర్ అనేది చూడండి అడుగున ఎట్లా వచ్చాయో. ఇంకా చేదు అనేది ఉండదండి కాకరకాయ ఫ్రై చేస్తుంటే. మనం చూడండి ఎంత బాగా వస్తుంది. ఇంకా అవన్నీ ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 కప్స్ ఆయిల్ వేయండి. కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. 1/2 కేజీ కాకరకాయలు కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి బాగా వేయించండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేయండి. కొంచెం వేసుకోండి, మీద పడతాయి, చింది పడతాయి కదా, కొంచెం నీరు ఉంటుంది కదా కాకరకాయలో. ఇంకా అవన్నీ వేసిన తర్వాత అలా కలుపుకోండి. అవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా మూత పెట్టేసేయండి. ఇంకా ఆల్రెడీ మనం పసుపు సాల్ట్ వేసాం కదండి, ఎప్పుడే వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ లోపు ఇవి చల్లారనియో లేదో చూసుకొని మిక్సీ పట్టుకోండి పప్పులన్నీ. ఇంకా 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రైకి. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోండి మంచిగా పొడి అయ్యేలాగా. చూడండి ఎంత బాగా వస్తుంది. పప్పుల పొడిలాగా కూడా ఇలా చేసుకుని తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది వెల్లుల్లి కారం. ఇంకా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోండి. కాకరకాయలు అడుగును మాడతాయి కదా, మధ్యలో చెక్ చేసుకుంటూ చూడండి కాకరకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇంకా మన సాల్ట్ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ పసుపు వేసాం కదా. చూడండి పచ్చగా ఉన్నాయి. ఇంకా కాకరకాయలు టైం పట్టిద్దండి, ఆల్మోస్ట్ అరగంట పట్టిద్ది కాకరకాయ ఫ్రై కావటానికి. ఇంకా అట్లా ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం ద్వారగా ఉన్నప్పుడే మంచిగా చూసుకు వేసుకోండి, మాడకుండా అడుగుని చూసి చెక్ చేసుకోండి. ఇంక ఇట్లా ద్వారగా వచ్చిన తర్వాత ఇంక నేను కారం వేసానండి. మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, అది వేసాను. అది వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అసలు చేదు అనేది లేదండి. 1/2 కేజీ కాకరకాయలు కూడా మాకు ఒక్కరోజు అది మంచిగా అయిపోయింది, ఒక్క పూటకే అయిపోయిందండి అన్నంలో కలుపుకొని తింటే. చూడండి 1/2 కేజీ కాకరకాయలు 1/4 కేజీ అయ్యాయి. వెల్లుల్లి కారం వేసాం కదండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మా పిల్లలు కూడా తిన్నారండి. చాలామంది చిన్నపిల్లలు కాకరకాయ తినరు కదా, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తిన్నారండి. కొంచెం నెయ్యి వేసి పెట్టానండి, చిన్నపిల్లలు కదా కారం ఎందుకులే అని. చూడండి కాకరకాయ ఫ్రై ఎంత బాగా వేడనంలో కాకరకాయ ఫ్రై వేసుకుందంటే సూపర్గా ఉంటుందండి. అసలు నెయ్యి వేసుకొని కాస్త తింటే అబ్బా ఎంత బాగుంటుంది, అస్సలు చేదు అనేదే లేదండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. కాకరకాయ ఫ్రై రెడీ. ఇలా చేసుకోండి, అసలు చేదే ఉండదండి. ఇట్లా చిన్న ముక్కలు చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.